దేశంలో ఏం నడుస్తుందంటే ఓ దిక్కు ఓట్ల జాతర ఇంకో దిక్కు క్రికెట్ పండుగ. ఓట్ల ముచ్చట్లు రోజు చెప్పుకుంటూనే ఉంటాం కానీ ఆటల సంగతి చూద్దాం. మన తన క్రికెట్ ఒకటే కాదు, హాకీ, టెన్నిస్, కబడ్డీ, బ్యాడ్మింటన్, ఖోఖో, అట్లనే రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, జావెలిన్ త్రో ఆడేటోళ్ళు సుతుంటారు. అయితే ఈ నడమనే మనోళ్ళు ఒలింపిక్స్లో బిల్లలు పట్టుకొస్తురు సుత. ఇంతకు ఏ ఆట గురించి చెప్తున్నారు అంటారా? మీరే చూడుర్రి ఆ ఆట ఏంది, దాని వెనుకున్న కథ ఏంది అనేది. తాడు కట్టుకొని గోడ మీద బలి వాకినట్టే పాకుతున్నాడు పో. ఎన్నో షాపింగ్ మాల్స్ లో చూసినట్టు అనిపిస్తుందిలే. అవు వాల్ క్లైంబింగ్ అంటారు. ఒలింపిక్స్ లో ఉంటది ఈ ఆట. మన సికింద్రాబాద్ యూత్ హాస్టల్ లో చాలా ఏళ్ల కాంచెల్లి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ సారోళ్ళు. అయితే చాలా మంది నేర్చుకుంటానికి వస్తుర్రట కానీ సవలతులు లేక వెనకకు తీస్తుర్రట. అగో వాళ్ళు చూడు 8 ఫీట్లు ఎత్తుంటదట. కానీ వెనకటి ఎన్నడుదో మనమే స్టార్ట్ చేసినాం. మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కానీ, ఇన్స్ట్రక్టర్స్ కానీ, జడ్జెస్ కానీ, రూట్ సెట్టర్స్ కానీ ఎవరి దగ్గర లేవు. కానీ మన దురదృష్టం ఏమిటంటే ఈ వాల్ ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియకుంటుంది వాళ్ళు. అందుకే అన్న బుగులు పడుకుంటూ ఎక్కుతున్నాడు. ఉన్న కొన్ని సవలతులతోనే స్టూడెంట్స్ కు నేర్పించి ఒలింపిక్స్ కు పంపితే 54 ఇంటర్నేషనల్ బిల్లలు పట్టుకొచ్చి 26 దునియా రికార్డులు కొట్టిరట మనోళ్ళు. అగో పట్టీలు, తాళ్ళు బందోబస్తుగా కట్టుకొని నెత్తికి హెల్మెట్ పెట్టుకొని చిన్నగా ఎక్కుతున్నారు. ఈ నడుము ఇసొంటి అడ్వెంచర్ గేమ్స్ ను బగ్గ కాయిస్ చేస్తున్నారు. కానీ సవలతులు లేక ఏరేతానికి పోతుర్రు. 10 ఏళ్ళు కార్ సర్కార్ పట్టించుకోలే. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అన్న సవలతులు చేస్తే ఒలింపిక్స్ లో బిల్లలు పట్టుకొస్తాం అంటారు. జర ఆటల మీద అసలు నజరేయురి సార్లు.